నమస్తే అన్న అందరికీ నమస్కారం. 20 ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వంచే గుర్తించబడిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు ఇండియాకు పంపించే మీ వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో మంచి ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళితే ఎన్ని రోజులు ఉండాలని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. 6 నెలలు ఉండాలా, 3 నెలలు ఉండాలా, 4 నెలలు ఉండాలని చెప్పేసి. అలాగే సూన్ వీసా కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారు 6 నెలలైతే ఉండొచ్చన్నా. అలాగే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఎవరైతే ఇళ్లలో పనిచేసే కార్మికుల కోసం చట్టాన్ని అయితే సవరించడం జరిగింది. చాలా మంది కువైట్ ఇంట్లో పనిచేసిన తర్వాత నెలకొస్తాం, 2 నెలలకు వస్తామని చెప్పేసి వెళ్లిపోతూ ఉన్నారు. ఆ తర్వాత కువైటీలకు ఎటువంటి రిప్లై ఇవ్వకుండా ఇండియాలో అయితే నిలిచిపోతూ ఉన్నారు. దీంతో కొంతమంది కువైటీ పౌరులు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే మా ఇంట్లో పనిచేసేవారు వెళ్లిపోతూ ఉన్నారు, తిరిగి వారిని నియమించుకునేందుకు మేము 6 నెలలైతే వేచి ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే 6 నెలల వరకు అకామా కట్ అవ్వదు కాబట్టి 6 నెలల తర్వాత ఆటోమేటిక్ గా అకామా కట్ అయిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక నిర్ణయం తీసుకుంది. మీ ఇంట్లో పనిచేసేవారు ఎవరైనా సరే వారి యొక్క స్వదేశాలకు సెలవు పైన వెళ్లినప్పుడు 3 నెలలు వేచి చూడండి. 3 నెలల తర్వాత కూడా వారు రారని మీరు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ యొక్క అకామా కట్ చేసి మీరు ఇంకొక మనిషిని మీ ఇంట్లోకి తెచ్చుకునేందుకు అనుమతించబడతారని చెప్పి చట్టాన్ని సవరించడం జరిగింది. ప్రస్తుతానికి మనం చూసుకుంటే 3 నెలలు దాటినా సరే మనం ఇండియాలో ఉండాలనుకుంటే మీ యొక్క కువైటీ యజమానికైతే మీరైతే వివరాలు అందించాల్సి ఉంటుంది. నాకు ఇక్కడ పనులు ఉన్నాయి, నేను ఇంకొక నెలకు వస్తాను, 2 నెలలకు వస్తాను అని చెప్పేసి మీరు సమాచారం అందిస్తే గాని అతను అకామా కట్ చేయకుండా అలాగే పెట్టుకుంటాడు. కాబట్టి ఇళ్లల్లో పనిచేసేవారు మాత్రమే 3 నెలలు మాత్రమే టైం ఉంటుంది. ఒకవేళ 3 నెలల కంటే ఎక్కువగా మీరు ఇండియాలో ఉండాలనుకుంటే మీ యొక్క యజమాని నుంచి మీరు అనుమతి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. అలాగే సూన్ వీసా, మిగతా వీసాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలవుల పైన వెళ్ళినప్పుడు 180 రోజులు 6 నెలలు అయితే ఉండవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. గృహ కార్మికులు కూడా 6 నెలలు ఉండవచ్చు. కానీ 3 నెలలకైతే మీరు మీ యొక్క యజమానికి నమ్మకం కలిగించాలి. మళ్ళా వెళ్లిన తర్వాత కువైట్కు వస్తూ ఉన్నాడనే నమ్మకాన్ని కలిగిస్తే అతడు అకామా కట్ చేయకుండా మీరు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేస్తాడు. లేకపోతే మీరు వెళ్లిన తర్వాత కువైట్ యజమానికి ఎటువంటి రిప్లై ఇవ్వకపోతే 3 నెలలకు ముందే మీ యొక్క అకామాను కట్ చేసి అతనైతే కొత్త వీసా ద్వారా మరొక మనిషినైతే తన ఇంట్లో పనిచేసేందుకు పిలిపించుకుంటారో. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.